వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరాక్ వైపు నుండి తమ వాయుసేన పరిధిలోకి దూసుకొచ్చిన 3 ప్రమాదకరమైన డ్రోన్లని సౌదీ అరేబియా ఎయిర్ డిఫెన్స్ దళాలు గాల్లోనే విజయవంతంగా వేటాడి పడగొట్టాయి. దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని, సరైన సమయంలో సరైన ప్రదేశంలో దీనికి బదులిస్తామని సౌదీ రక్షణ శాఖ హెచ్చరించింది. అటు యుఏఈలోని అణు ప్లాంట్ పై దాడి జరిగిన కొన్ని గంటల్లోనే ఇటు సౌదీని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరగటం గల్ఫ్ రీజన్ లోని పెను కలకలం రేపుతోంది. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియాలో శాంతిని స్థాపించేందుకు అంతర్జాతీయంగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం యుద్ధ వాతావరణం చల్లారడం లేదు. తాజాగా ఇరాక్ సరిహద్దుల వైపు నుండి సౌదీ అరేబియా వైమానిక పరిధిలోకి ప్రవేశించిన 3 అనుమానాస్పద డ్రోన్లని సౌదీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సకాలంలో గుర్తించి కూల్చివేశాయి. ఈ పరిణామంపై సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్ మాలికి అత్యంత తీవ్రంగా స్పందించారు. తమ దేశ భద్రతకు, పౌరుల ప్రాణాలకు ముప్పు కలిగించే ఎలాంటి కుట్రలనైనా తిప్పికొట్టడానికి తమ సైన్యం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. తమ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయాలని చూసే శక్తులకి సరైన సమయంలో సరైన స్థావరాలపై ప్రతీకారం తీర్చుకునే పూర్తి హక్కు తమకి ఉందని ఆయన గట్టి హెచ్చరిక జారీ చేశారు. నిజానికి పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య రగులుతున్న త్రైపాక్షిక వివాదం వల్ల గత కొన్ని వారాలుగా తీవ్ర అశాంతి నెలకొంది. ఈ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఏప్రిల్ నెలలో ఒక తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం దాడులు ఆగటం లేదు. ఇరాక్ భూభాగాన్ని వేదికగా చేసుకుని కొన్ని శక్తులు గల్ఫ్ దేశాలను నిరంతరం లక్ష్యంగా చేసుకుంటూనే ఉన్నాయి. ఈ డ్రోన్ల దాడుల వెనుక ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద గ్రూపుల హస్తం ఉందనే అనుమానాలు కూడా గట్టిగా వ్యక్తమవుతున్నాయి. అయితే సౌదీ అరేబియాపై ఈ దాడి జరగటానికి సరిగ్గా కొన్ని గంటల ముందే పొరుగునే ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన బరాకా అణు విద్యుత్ ప్లాంట్ వెలుపల కూడా డ్రోన్ దాడి జరిగింది. ఆ దాడిలో ప్లాంట్ ప్రాంగణంలోని ఒక విద్యుత్ జనరేటర్ పూర్తిగా అగ్నికీలలో చిక్కుకుపోయింది. అరబ్ ప్రపంచంలోనే మొదటిదైన ఈ అణు ప్లాంట్ పై జరిగిన దాడిని సౌదీ అరేబియా తీవ్రమైన పదజాలంతో ఖండించింది. వరుసగా జరిగిన ఈ 2 ఘటనలు గల్ఫ్ దేశాలను ఉలిక్కిపడేలా చేశాయి. ఇరాక్ నుండి ప్రయోగించబడుతున్న ఈ డ్రోన్లు ఇటు సౌదీ, అటు యుఏఈ దేశాల మౌలిక సదుపాయాలను, ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీయడమే లక్ష్యంగా దూసుకొస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గల్ఫ్ రీజన్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఏ క్షణంలోనైనా పెద్ద యుద్ధానికి దారి తీసేలా మారుతున్న ఈ తాజా పరిణామాలపై ఐక్యరాజ్య సమితితో పాటు అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాలను బేఖాతరు చేస్తూ సాగుతున్న ఈ ప్రచ్ఛన్న దాడులు పశ్చిమాసియాని మరో పెద్ద ఇంధన, రక్షణ సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.